హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'రితీష్ షణ్ముఖ వ్లాగ్స్'. టుడే రెసిపీ మటన్ పాయ. మేక కాళ్ళ కూర తెలంగాణ స్టైల్‌లో ఏ విధంగా వండాలో చూద్దాం. ఇందులోకి కావలసిన పదార్థాలు: మేక కాళ్ళు, ఆనియన్ పేస్ట్, మిరియాలు, పసుపు, కారం, లవంగాలు. ముందుగా మేక కాళ్ళను తీసుకొని 2 టైమ్స్ వాష్ చేయండి. కాళ్ళని మంట పైన కాలుస్తారు కాబట్టి దానిపైన ఉన్న డస్ట్ అంతా పోయే వరకి నీట్‌గా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేశాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా కలుపుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు 3 గాని 3.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాళ్ళకి బాగా పట్టే విధంగా బాగా మసాలాని కలిపి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 గాని 6 గాని లవంగాలను వేసుకోండి. అందులోనే 10, 15 వరకి మిరియాలను కూడా వేసుకొని వేయించుకోండి. అందులోనే 2 ఉల్లిపాయలను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఇందులో వేసుకోండి. ఆనియన్‌ని ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల కర్రీలో గ్రేవీ చిక్కగా వస్తుంది. అందుకని పేస్ట్ చేసి వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి. ఇది కాస్త ఉడికిన తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్న ముక్కలని ఇందులో యాడ్ చేయండి. మనం వేసుకున్న పోపు ముక్కలకి బాగా కలిసే విధంగా బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 2 మినిట్స్ ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కర్రీని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవడం వల్ల కారం పచ్చివాసన లేకుండా ఉంటుంది. మనం ముక్కలు వేసిన వెంటనే వాటర్ పోసినట్లయితే కారం కారంగా ఉండి కర్రీ అంత టేస్ట్‌గా ఉండదు. నెక్స్ట్ ముక్క మునిగే వరకు వాటర్‌ని వేసుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ వరకి వాటర్ వేసుకున్నాను. అంతకంటే ఎక్కువ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఈ కర్రీ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. ప్లస్ ఈ కర్రీలో సూప్ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ యాడ్ చేసి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కర్రీని బాగా ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత కర్రీ ఇలా బాయిల్డ్ కుక్ అవుతుంది. ఇలాగే 5-10 మినిట్స్ కుక్ చేసుకోండి. కర్రీని గిన్నెలో వండుకున్నట్టయితే దీనిపైన మూత పెట్టి ఇలా కుక్ చేసుకోండి. లేదు అంటే 5 మినిట్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇక్కడ నాకు 8 విజిల్స్‌కి పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యింది. మీకు ఒకవేళ సరిగా కుక్ అవ్వకపోతే మళ్ళీ మూత పెట్టి 2-3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇక్కడ చూడండి బోన్ నుంచి స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది అంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది అని అర్థం. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసి 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల గ్రేవీకి ముక్కలకి సాల్ట్ కరెక్ట్‌గా పట్టుకుంటుంది. ఇందులో సూపు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్‌నెస్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ సూప్ మరింత ఘాటుగా ఉండాలి అంటే లాస్ట్‌లో గరం మసాలాని యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ పాయ రెడీ. ఈ పాయాని రైస్‌లోకి, చపాతీ, బియ్యం రొట్టెలు, జొన్న రొట్టెలు వీటికి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.